తర్వాత మొన్న ఏదో యుద్ధం సమయంలో ఒకటో రెండు నౌకలు వచ్చినాయని చెప్పేసి వార్త వచ్చింది. కాబట్టి 90 నుంచి ఇప్పటికి దరిదాపు 8 years అయింది ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోక. కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇరాన్ మిత్రదేశంగానే భావిస్తుంది, మనం కూడా మిత్రులనే భావిస్తున్నాం. కాకపోతే యాంటీ అమెరికా పోయి యుద్ధంలో పాల్గొనటం, అమెరికాని ఖండించడం అటువంటివి చేయలేదు. అందరు చేయాలని కోరుకున్నారు, మెజారిటీ చేయాలని కోరుకున్నారు. ఎందుకంటే అమెరికా దాడి అన్యాయం ఇరాన్ మీద, కాబట్టి దీన్ని ఖండించాలి భారతదేశం అనేటువంటి విత్ ఇన్ ది కంట్రీ ఉంది, అదర్ కంట్రీస్లో కూడా ఉంది. పెద్ద దేశం ఇటువంటి అన్యాయాన్ని ఖండించాలని. కాబట్టి సహజంగానే ఇప్పుడు భారతీయులు యుఏఈలో 3 భారతీయులకు దెబ్బలు తగిలాయి, గాయపడ్డారన్నప్పుడు సహజంగానే ప్రధానమంత్రి రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైనా మన స్టాండ్ ఏమైనా మారుతుందంటారా? అంటే ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న మనము మన వాళ్ళ వరకు వచ్చేసరికి కాస్త ఏమైనా మన స్టాండ్ మార్చుకొని సైనిక శక్తిని ఉపయోగించో లేకపోతే ఏదో ఒక దీంట్లో మన షిప్పుల్ని అయినా బయటికి తేవడం ఇట్లాంటివి ఏమైనా ఆ అవసరం భారతదేశానికి లేదు. ఎందుకంటే చైనా ఇరాన్ షిప్పుల చైనా భారత షిప్పుల్ని అలౌ చేస్తుంది, పంపిస్తుంది ఇరాన్. కాబట్టి మనం మన షిప్పులను విడిపించుకోవాలని కానీ లేదా రప్పించుకోవాలని కానీ దాని మీద యాక్షన్ దిగేటువంటి అవకాశం లేదు. అది ఓపెన్గా ఖండించింది ఇరాన్, ఏది సపోర్ట్ చేసింది ఈ 2 దేశాల షిప్స్ను బోధిస్తామని. ఆ అడ్డంకి ఏం లేదు. కాకపోతే తీర ప్రాంతంలో యుఏఈలో దాడి చేసింది కాబట్టి మన వాళ్ళు దరిదాపు మొత్తం అరబ్ దేశాల్లో గల్ఫ్లో 90 లక్షల మంది చేస్తే మేజర్ ఫోర్సు సౌదీలో యుఏఈని ఎక్కువ మంది పనిచేస్తున్నారు. దరిదాపు అందుకే 22 లక్షల మంది పనిచేస్తున్నారు యుఏఈలో. కాబట్టి సహజంగానే అంత ఎక్కువ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా పనిచేసే వాళ్ళకు గాయాలైనాయి. దీంతోటే ఇమీడియట్ యాక్షన్లకు దిగేటువంటి అవకాశం లేదు. ఓకే. ఇప్పుడు ఈ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్లో హార్డ్ లైనర్స్ వర్సెస్ మోడరేటర్స్ మధ్య ఒక అంతర్గత వైరం కనిపిస్తూ ఉంది. అంటే మోడరేటర్స్ ఏమో చర్చలు జరుపుతూ ఉంటే ఐఆర్జీసీ ఏమో దాడులు ఆపట్లేదు. అంటే ఒకటే ఇరాన్ దేశం నుంచి ఈ 2 రకాల మెసేజెస్ అనేది అది క్రైసిస్ని మరింత ప్రమాదంలోకి నెట్టబడుతుంది అనేది కొంతమంది విశ్లేషకుల వెర్షన్. ఇప్పుడు ఆ కాంట్రడిక్షను ఇరాన్లో చీలికకు దారి తీస్తుంది 2 పొలిటికల్ ఫోర్సెస్లో అనుకోను. కానీ ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు మిలిటరీ ఆధిపత్యం ఎక్కువ అవుద్ది, పౌర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం తగ్గుద్ది. పౌర ప్రభుత్వం కన్సెంట్స్ తోటే వార్లో ఐఆర్జీసీ కానీ ఎవరైనా మిలిటరీ ఉంటుంది. కానీ యుద్ధం ఎరప్ట్ అయిన తర్వాత సహజంగానే వాళ్ళ నిర్ణయాలకు మనం మొన్న భారతదేశంలో కూడా రిటైర్డ్ అధ్యక్షుడు చైనా మధ్య ఘర్షణలు జరిగినప్పుడు మీకే వదిలేస్తాను అని చెప్పిండు రక్షణ మంత్రి అని ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. అంటే సహజంగానే ఫీల్డ్లో సహజంగానే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ సైన్యం పాత్ర పెరుగుతుంది, ఐఆర్జీసీ పాత్ర కూడా పెరిగింది, వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా పెరుగుద్ది. కాబట్టి సహజంగానే అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. పౌర ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళేమో చర్చలకు ప్రాధాన్యత ఇస్తారు, ఫీల్డ్లేమో కమాండర్స్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రెండోది కొంత సమన్వయం కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్టే దరిదాపు 30 మంది ప్రముఖులు చనిపోయారు, ఏది ఖొమేనీతో సహా. సైనిక జర్నల్స్ కానీ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి లీడర్షిప్ కానీ అంతా కొలాప్స్ అయిపోయింది. అప్పటికప్పుడు సమన్వయం రావడానికి యుద్ధం ఆగలేదు. 60 రోజుల యుద్ధంలో ఎవరికెవరికి సంబంధాలు లేవు. తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పార్షియల్గా దెబ్బతిన్నది. కాబట్టి వాళ్ళ మధ్య ఆ మేరకు సమన్వయం తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అయినా ప్రపంచానికి ఆశ్చర్యం ఏమిటంటే ఇంతమంది ఇట్లా చనిపోయినా వాళ్ళు అది తగ్గకుండా యుద్ధం చేయటం అనేటువంటి గొప్ప విషయంగా భావించారు. కాబట్టి ఇప్పటికే ఐఆర్జీసీ మధ్య పౌర ప్రభుత్వం మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చిందని నేను అనుకోను. దాన్ని బట్టే స్పందించారు. ఏదైనా సమన్వయం తక్కువ ఉంది బికాస్ ఆఫ్ వార్. ఓకే. ఇప్పుడు అమెరికా నేవీ ప్రెజెన్స్ అక్కడ పెరుగుతూ ఉండడం కూడా ఇదేమన్నా పూర్తి స్థాయి యుద్ధానికి సంకేతం? ఒకవైపు ఏమో ఇరాన్ బోట్లను కూడా మేము ధ్వంసం చేసాము అని అమెరికా చెప్తుంది, కానీ మరి పూర్తి స్థాయి యుద్ధానికి మాత్రం వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అమెరికా. ఇది యుద్ధంగా ఇంకా టర్న్ కాలేదు, పాక్షికమైనటువంటి దాడులే. అవును, పాక్షికమైన దాడులే కాబట్టి అప్పుడే మనం వార్ అనలేము. ఎందుకంటే మా హక్కు మాకు కావాలని ఇరాన్ ఇండికేషన్ అది. ఇవాళ యుఏఈ మీద దాడి, హర్ముజ్ జలసంధి మీద మాకున్న హక్కు కాపాడుకోవటానికే అని చెప్పేటువంటి అవకాశం ఉంది. అమెరికా మాత్రం ఇట్లా నిర్బంధిస్తే మళ్ళీ దాడి చేస్తామని హెచ్చరికలు చేసే అవకాశం ఉంది. అక్కడే వాళ్ళ
నేవీ కూడా ప్రజెన్స్ ఉంది, వాళ్ళ నేవీ ప్రజెన్స్ ఉంది ఇంకా. మ్మ్. అందుకని అది క్లియర్ అయ్యేంత వరకు ఇటువంటి ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఓకే. అంటే 20% ఆయిల్ని ఇక్కడ దాని నుంచి సప్లై అక్కడి నుంచి అవుతూ ఉంటుంది. దాన్ని అడ్డుకొని ప్రపంచ స్థాయి మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా కూడా అతలాకుతలం చేయడము, ప్రపంచ దేశాల గొంతు నొక్కడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అబ్సల్యూట్లీ రాంగ్. ఎవరైనా సపోర్ట్ చేయరు ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ని అడ్డుకుంటామంటే. కాకపోతే మా ఆధ్వర్యంలో నడవాలనేదే ఇరాన్ పట్టుదల. మ్మ్. యుద్ధానికి ముందు మా ఆధ్వర్యంలో నడిచింది జలసంధి, కాబట్టి మా ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా నడవాలి, జలసంధి మీద మాదే హక్కు అని రిపీట్ చేయడానికే ఇటువంటి జరుగుతున్నాయి. ఐఆర్జీసీ దాడి చేస్తే పౌర ప్రభుత్వం విమర్శిస్తుందా, పౌర ప్రభుత్వం ఆర్డర్ తోటి ఐఆర్జీసీ దాడి చేసిందా, ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశమే. యా. తర్వాత ట్రంప్ ఒక మాట అన్నాడు, అసలు ఇరాన్ తరపున ఎవరు చర్చలకు వస్తారో, ఎవరు రారో, ఎవరు వినిపిస్తారో, ఎవరు వినరో అర్థం కావట్లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఆయన ఒక ఇరాన్కు ఒక నెగిటివ్ సెన్స్లు ఇచ్చినా, మనం పాజిటివ్ సెన్స్లు ఆలోచించినా ఆ సమన్వయం అయితే తక్కువ ఉంది. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు రష్యా, చైనాలు కంప్లీట్గా ఒక స్టాండ్ తీసుకున్నాయి. భారత్ మాత్రమే ఇప్పుడు రెండు దేశాలతో కూడా మాట్లాడగలిగి మధ్యవర్తిత్వం చేయగలిగేటువంటి స్థాయి, హోదా ఉన్నటువంటి దేశం. సో ఇప్పుడు ఏమైనా మోదీ ఈ రకమైనటువంటి జోక్యం చేసుకొని ఏమైనా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తారా? గ్లోబల్ పీస్ కోసం ఏమైనా ట్రై చేస్తారంటారా? చేయరు. ఎందుకు చేయరంటే ఇవాళ అమెరికా మనకు ఫ్రెండ్లీ కంట్రీ అయినా అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంది, అనేకమైనటువంటి. అవేవి ఒక పరిష్కారానికి రాలేదు. తర్వాత బయోలేటరల్ అగ్రిమెంట్కి కూడా రాలేకపోయినాం. ఇంకా బయోలేటరల్ అగ్రిమెంట్ జరగలేదు. బీటీఏ బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అదేం జరగలేదు ఇంకా. ఆ ప్రెజర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత అట్లాగే పెంచిన ఈ టారిఫ్లు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత మోస్ట్ ఫేవర్డ్ నేషన్కి ఇవ్వాల్సినటువంటి ట్రేడ్ అది ఇంకా మనకి ఇవ్వలేదు. ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఈ కాంట్రవర్సీస్ అన్ని ఉన్నాయి. కాబట్టి సహజంగానే మళ్ళీ చైనాని భారతదేశాన్ని కలిపి ఒక కామెంట్ చేశాడు, ఆ రెండు కూడా చెత్త దేశాలని, ఎవరు ట్రంప్. తర్వాత మన దేశంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఖండించారు అటువంటి స్టేట్మెంట్ అంటే కరెక్ట్ కాదని. కాబట్టి ఆ ట్రంప్ వైఖరి ఏముంది, తర్వాత అసలు ఆ రిపబ్లికన్ పార్టీ వైఖరి ఏముందో కూడా మనకు కూడా అంతుపట్టని విషయంగా ఉంది. నాకు మోడీ మంచి ఫ్రెండ్ అంటాడు, ఇండియా చెత్త దేశం అంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాం. అదే పరిస్థితుల్లో చైనా అంటే ఉన్న భయం కొద్దీ మనం అమెరికాని ఖండించలేనటువంటి స్థితిలో ఉన్నాం. చైనాతోటి ట్రేడ్ ఉన్నప్పటికీ $130 బిలియన్ ట్రేడ్ ఉన్నప్పటికీ ట్రేడ్ కొనసాగుతూనే ఉంది. మనం గాల్వన్ ఘర్షణలు జరుగుతున్నప్పుడు కూడా ట్రేడ్ యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా పూర్తిగా అమెరికాని వ్యతిరేకించి నిలబడాలంటే పక్కన చైనా ఉండటంతో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు రష్యా, చైనా ఒకే వైఖరి తీసుకుంటే గల్ఫ్లో ఎందుకు ఆ వైఖరి తీసుకున్నాయంటే వాళ్ళకు కూడా ఆ క్రైసిస్ తాకిడి జరుగుతుంది. తర్వాత రేపు గల్ఫ్ మీద అమెరికాకు పెత్తనం ఏర్పడితే చైనాని నొక్కాలని చూస్తుంది గల్ఫ్లో. ఎందుకంటే ఆ చైనాకు వచ్చేదంతా గల్ఫ్ నుంచే పోతుంది ఆయిల్. భారతదేశానికి కూడా అట్లే వస్తుంది అనుకోండి. భారతదేశాన్ని ఆర్థిక శత్రువుగా చూడట్లేదు అమెరికా, చైనాను ఆర్థిక శత్రువుగా చూరుతుంది. ఎందుకంటే నియరెస్ట్ రైవల్ కంట్రీ కాబట్టి. తర్వాత దరిదాపు ఇవాళ అమెరికా దగ్గర $700 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉంటే చైనా దగ్గర $4,000 బిలియన్ ఉంది. అంటే 4 రెట్లు ఎక్కువ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే అడ్వాంటేజ్లు ఉన్నట్టే కదా.